వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు పేర్లు ఖరారు చేసినట్లుగా వైసీపీ అధినేత జగన్ ఖరారు చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అంతోంది. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యేల కోట, స్థానిక సంస్థలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ కలుపుకుని మొత్తం 22 మంది కొత్త ఎమ్మెల్సీలకు అవకాశం రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటలో వైసీపీకి 2 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 స్థానాలు కూడా ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో వేస్తుంది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరఫున 67 మంది ఎమ్మెల్యేలు గెలుపొందినప్పటికీ అందులో 21 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరారు. మిగిలిన 46 మంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీని బలపరిచే అవకాశంపై వైసీపీ కసరత్తు చేస్తుంది. వైసీపీ అధిష్టానం 22 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీను ఎన్నుకున్న అవకాశం ఉన్నందున ఇద్దరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వైసీపీ తరఫున మండలికి ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ 2 స్థానాలు కూడా వైసీపీ తరఫు నుంచి కూడా సీనియర్ నేతలందరూ కూడా తమకు ఈ సీటును కేటాయించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగినప్పుడు కూడా గత వారం నుంచి కూడా దీనిపైన కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడే కొద్దిసేపు తిరుగుతున్న ఈ 2టిని కూడా ఫైనల్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నేత ఆళ్ల నానికి ఒక సీటు, అదేవిధంగా ఇటీవలే టీడీపీ నుంచి ఆలగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఒక సీటు కన్ఫర్మ్ చేశారు. అయితే వీటన్నిటిపైన కూడా రేపు అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సంజయ్. ఓకే, రైట్ వినయ్.